Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ఎన్నికల వేళ ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అదే మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. ఇప్పటి వరకు ఆయన్ని మనం జస్ట్ జేడీ లక్ష్మీనారాయణ గారు అని పిలిచేవాళ్ళం. ఇప్పటి నుంచి మాత్రం జై భారత్ పార్టీ అధ్యక్షులుగా పిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేక పార్టీలు ఉండగా మరో కొత్త పార్టీ అవసరం ఏముంది, ఆ పార్టీ లక్ష్యాలేంటి, ఆశయాలేంటి, ఉద్దేశాలేంటి అన్నీ ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే అండి. జై భారత్ అనడమే జై భారత్ సార్. జై భారత్. ఇవి రెండు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీరు పార్టీ పేరు వస్తుంది, సేమ్ టైం మన నేషనాలిటీ కూడా జై భారత్ అని అంటే ఈ పార్టీ జై భారత్ సార్. అంటే మనిషి పార్టీ గురించి అనుకోగానే దేశం గుర్తొస్తుంది. అదే కదా. ఎందుకంటే ఎప్పుడైతే దేశం గురించి ఆలోచిస్తున్నామో మన చిన్న స్వార్థ ఆలోచనలు ఇవన్నీ కూడా బయటికి పోతాయి. ప్రతి ఒక్కరు దేశం కోసం పనిచేయాలన్న ఒక సంకల్పం వస్తుంది. అందుకనే ఈ పార్టీ జై భారత్. భారత్ అనగానే ఒకలాంటి మనకే ఒక హ్యాపీ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో మీ పార్టీ పేరే అలా అనిపిస్తోంది, అందులోనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రైట్ సార్. ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయి మన దగ్గర. మరి ఒకసారి ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చింది? సారీ పార్టీ పెట్టలేదు, పార్టీ ప్రజల్లోంచి పుట్టుకొచ్చింది. పెట్టిన పార్టీ కాదు, పుట్టుకొచ్చిన పార్టీ. ఎందుకు ఆవిర్భవించింది ఈ పార్టీ? ఏ లక్ష్యాలకు అనుగుణంగా ఆవిర్భవించింది? ఆ లక్ష్యాలను ఎప్పటికీ సాధించగలనని అనుకుంటున్నారు? చాలా మంది పార్టీలు పెట్టి వాళ్ళు నేర్చుకున్నారు విషయాలు. నేను ప్రజల్లో ఉండి వాళ్ళ అభిమతాలు తెచ్చుకొని వాళ్ళ అభిప్రాయాల నుంచి పుట్టింది ఈ పార్టీ అని ఎప్పుడు చెబుతుంటారు. అందువల్ల వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, ముఖ్యంగా యువతరం ఏం కోరుకుంటుంది ప్రభుత్వాల నుంచి, వాళ్ళు ఏ విధమైన సేవలు కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒక అవగాహనతో వెళ్ళగలిగితే ఫైనల్గా ఏంటంటే ప్రజలు గెలవాలన్నది మా సంకల్పం. సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు గెలుస్తుంటాయి, ప్రజలు ఓడిపోతుంటారు. మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు గెలవాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అన్నది ఆ పార్టీ ద్వారా మనం చేయించగలగాలి. ప్రభుత్వం అన్నది కేవలం ఒక మాధ్యమం మాత్రమే అని నేను అనుకుంటాను. రేపు మేము చెబుతున్నది ఏంటంటే థర్డ్ పార్టీ ఆడిట్ పబ్లిక్కే చేస్తారు. సపోజ్ ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్ మీకు టెండర్ నోటీస్ అంతా ఇస్తారు. ఆ టెండర్ నోటీసు పబ్లిష్ చేయడం దగ్గర నుంచి వర్క్ పూర్తయ్యే వరకు అక్కడ ఉన్న సిటిజన్ కమిటీ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, కాంట్రాక్టరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంతా కుమ్మక్కైపోయి ఆ క్వాలిటీ ఎలాగున్నా కూడా బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు, బిల్ ఎస్కలేషన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఆర్థికంగా ఒక రకమైన మన మీద భారం. అందువల్ల ప్రభుత్వం అన్నది నిజంగా ప్రజలది అని చూపించడానికి ఈ థర్డ్ పార్టీ ఆడిటింగ్ అన్నది ప్రజలే చేస్తారు. ప్రజలే ఏ విధంగా చేసుకోవాలో తర్వాత పంచాయతీలను బలపరుస్తాం. ఇప్పుడు ఏమైపోయింది, మనం సెంట్రలైజేషన్ చేస్తున్నాం. యాక్చువల్గా భారతదేశానికి కావాల్సింది డీసెంట్రలైజేషన్. మనం డీసెంట్గా బతకాలంటే డీసెంట్రలైజేషన్ కావాలంటాను నేను ఎప్పుడు. అందుకనే 73, 74 రాజ్యాంగ సంస్కరణ ఏదైతే చేర్చామో, గ్రామ పంచాయతీలు, 3 అంచెల పద్ధతి, మండలు, జిల్లా పరిషత్తు, తర్వాత మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్, ఈ విధంగా వచ్చి ప్రతి గ్రామ పంచాయతీకి కనుక సంవత్సరానికి 3-4 కోట్లు ఇవ్వగలిగితే సర్పంచ్ అన్నవారు వాళ్ళ గ్రామ పంచాయతీకి ముఖ్యమంత్రి. షెడ్యూల్ 11లో 29 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ 29 సబ్జెక్టులు కూడా గ్రామ పంచాయతీ నిర్వహించాలి. ఇప్పుడు ఏమైపోయింది, సర్పంచ్ ఎవరు, ఎంపీటీసీ ఎవరు, జెడ్పీటీసీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇదంతా సెంట్రలైజేషన్ దిశగా వెళ్ళింది. భారతదేశానికి కావాల్సింది డీసెంట్రలైజేషన్. అందువల్ల డీసెంట్రలైజేషన్ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ పార్టీ పుట్టుకొచ్చింది, అది నేను చెప్తాను. సో ఆ విధమైన ఆలోచన అన్నీ కూడా గ్రామాల అభివృద్ధి చెందాలి, ఉపాధి బేస్డ్గా కావాలి, ఉపాధి కేంద్రంగా అన్నీ జరగాలి. ఇంతమంది కాలేజీలు పెట్టాం, ఇన్ని స్కూల్స్ ఉన్నాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇంతమంది ఇంజనీర్లు వస్తున్నారు, ఎక్కడికి కూడా వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. చాలామంది ఉద్యోగాలు లేకుండా చూస్తున్నారు. రాష్ట్రం ఎలా ఉండాలంటే ఉపాధి కల్పించడం అన్నది మా బిగ్గెస్ట్ సంక్షేమ కార్యక్రమం. ఉపాధి అన్నది సంక్షేమ కార్యక్రమం కావాలి, ఒక పథకాలు ఇచ్చేయడం కాదు. ఉపాధి అన్నది సంక్షేమంగా పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, సర్వీస్ రంగం కావచ్చు, వీటన్నిటి ఓరియంటేషను ఫైనల్గా ప్రతి ఒక్కరూ దర్జాగా బతకాలి, ప్రతి ఒక్కరూ గర్వంగా తల ఎత్తుకొని బతకాలి. నాకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అవసరం లేదు, నేను ప్రభుత్వానికి డబ్బులు ఇస్తానని చెప్పి అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అప్పులు తెచ్చుకుంటున్నాం. ఏ ప్రభుత్వమైనా చూడండి, ఏ ప్రభుత్వం, రాష్ట్ర కేంద్రం నుంచి చూడండి, అప్పులు తెచ్చి అప్పు తెచ్చి పప్పు కూడా అంటాం మనం. అది కాదు సంకల్పం. ఎప్పుడూ కూడా మంచి ప్రభుత్వాలలో అప్పులు అన్నవి ఉండకూడదు. అందుకనే మేము చెప్పాం,
అప్పు చేయము తప్పు చేయము, అప్పు చేయము అప్పు చేయము తప్పు చేయము, ఇది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన స్లోగన్. సూపర్. ఆ విధంగా ముందుకెళ్తోంది. సార్ మీ గెటప్ కూడా చేంజ్ అయింది చాలా, అంటే డిఫరెంట్గా మన ఓల్డ్ స్టైల్లో రైతులు ముఖ్యంగా మనం విలేజెస్లో చూస్తుంటాము, అది చూడగానే ఒకలాంటి మనకి గౌరవ భావం కలిగేటువంటి లుక్లోకి మీరు మారారు. ఇంతకుముందు చూసింది వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. మిమ్మల్ని మారలేదు, నన్ను ఎప్పుడు వ్యవసాయ క్షేత్రంలో చూడలేదు. అక్కడ చూసాను. గత 3 సంవత్సరాలు నేను వ్యవసాయం చేస్తాను ధర్మవరం గ్రామంలో. వ్యవసాయ కార్యక్రమాలంతా కూడా ఈ ఆహార్యంలోనే ఉంటాను, అంటే నార్మల్ డేస్. ఎస్. కాబట్టి రాబోయే కాలంలో ఇది రైతుల ఆశయాలను, రైతుల యొక్క ఆకాంక్షలను, కాంక్షలను పూర్తి చేయడానికి వాళ్ళ కోరికల నుంచి పుట్టిన పార్టీ ఇది. కాబట్టి రైతుల ఆహార్యంలోనే నేను ఉంటాను. ఇదే ఆహార్యం కొనసాగుతుంది. ఎందుకంటే ఆహార్యం ద్వారా మనలో కూడా ఒక భావం వస్తుంది, నేను రైతుని కాబట్టి రైతుల యొక్క సంక్షేమం కోసం పని చేయాలి, రైతుల కష్టాలను తీర్చాలి అన్న భావం కూడా మనకు కలుగుతుంది. సో ఇది ప్రేరణనిస్తుంది మనకి. ఆ విధంగా ప్రేరణ కోసం కూడా ఈ విధంగా మీరు చాలా ఆశయాలతో పార్టీని నెలకొల్పాము, ఆవిర్భవించింది పార్టీ, పుట్టింది జనాల్లోంచి అని చెప్తున్నారు. ఏవైతే మీరు చెప్తున్న ఆశయాలు ఉన్నాయో అవన్నీ అంత ఈజీగా నెరవేరైనా సార్, ఒకవేళ నెరవేరితే ఎప్పటికీ నెరవేరుతాయి ఇవన్నీ కూడా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదా. ఏం పర్లేదు, మనం ఎప్పుడు కూడా రాజకీయాల్ని ఆ విధంగా తయారు చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, రాజకీయాలకు డబ్బు కావాలి, ఇది కావాలని చాలా మంది చెప్తుంటారు. నేనంటే ప్రజలను మోసగించడానికి డబ్బు కావాలి, ప్రజలకు బూటకపు మాటలు చెప్పడానికి డబ్బు కావాలి. దాన్ని రాజకీయాలను ఆ విధంగా మనం తయారు చేసి ఇంకెవరు రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం దాన్ని. ఎవరైనా అడుగుతారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీ సామాజిక వర్గాలు మీ వెంట ఉన్నాయా, ఇవే ప్రశ్నలు వేస్తారు. కాబట్టి రాజకీయాలంటే ఆ విధమైన ఒక భూతంలాగా తయారు చేశారు. కాబట్టి ఈ భూతం దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. సో ఆ విధమైన రాజకీయాలు చేయడానికి రాలేదు, మనము రాజనీతి దిశగా వెళ్ళాలి. ఏ విధంగా అయితే పివి నరసింహారావు గారి సమయంలో, వాజ్పేయి గారి సమయంలో ఏ విధంగా రాజనీతి, ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం అంటే ప్రతిదీ విమర్శించాలి, ఆ విధమైన భావాలు ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా వారిద్దరూ నడిచారన్నది ప్రజలకు ఉదాహరణగా ఇవ్వగలగాలి. ఫైనల్గా అదే చెప్పాను నేను, ప్రజలు గెలవాలి, పార్టీలు గెలవడం కాదు. ప్రజలను మనము మన అడ్మినిస్ట్రేషన్లోనూ పాలనలోనూ, రాజకీయాలంటే సుపరిపాలన అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. రాజకీయాలంటే బూటకం మాటలు, ఈ విధంగా మోసగించడాలు, భావోద్వేగాలతో ఆడుకోవాలి, ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే సుపరిపాలన అని రాజకీయం డెఫినేషన్ మార్చడానికే పుట్టింది ఈ జై భారత్ నేషనల్ పార్టీ. సూపర్ సార్. జై భారత్ అని బ్రాకెట్లో ఎన్ అని పెట్టారు, అలా ఎందుకు పెట్టారు? నేషనల్ పార్టీ అంటే పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి దీంట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ ఇప్పటికే మనకి ఇలాంటి రీజనల్గా చాలా మంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాము ఆమ్ ఆద్మీ ఒక్కటి తప్పించి ఈవెన్ లోక్ సత్తా కూడా చాలా మంచి ఆశయాలతో గొప్ప సదాశయంతో వచ్చింది, ఈవెన్ సక్సెస్ కాలేదు అయినా కూడా. బట్ ఒక్క ఆమ్ ఆద్మీ తప్పించి ఎక్కడ సక్సెస్ అయిన పరిస్థితులు లేవు. మీరు ఎలా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారు? ఏ రకంగా తీసుకుపోతున్నారు? పార్టీ సక్సెస్ దిశగా వెళ్తుంది. సక్సెస్ దిశగా వెళ్ళదు, ఇది ఎక్సలెన్స్ దిశగా వెళ్తుంది. నేను ఎప్పుడు సక్సెస్కి ఎక్సలెన్స్కి తేడా చెప్తాను. ఎక్సలెన్స్ అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేయడం, రాజకీయాల్లో ఒక స్టాండర్డ్ సెట్ చేయడానికి పుట్టింది పార్టీ. ఇక్కడ ఓటములు గెలుపులు ఇవి కాదు, ప్రజల జీవితంలో మార్పులు రావాలి, ప్రజల జీవితంలో మార్పులు రావాలి, ఆలోచనలో మార్పులు రావాలి, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళాలి అన్నది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా గెలిచిందా ఓడిందా దీని మీదే నడుస్తుంటుంది, కానీ మనం ఏం మార్పు తీసుకొచ్చామన్న దాని మీద ప్రధానంగా మనం ఆడు. కాబట్టి మీరన్నట్టు జయప్రకాష్ నారాయణ గారు పెట్టిన లోక్సత్తా కూడా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించింది. అది ఖచ్చితంగా ఆయన కొంత మా పోరాటం, ఎందుకంటే ఇది ప్రజల్లో పుట్టిన పార్టీ ఎప్పుడు కూడా శాశ్వతంగా కొనసాగుతుంది. పెట్టిన పార్టీలు కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతాయి, కానీ పుట్టిన పార్టీలు శాశ్వతంగా. మీరు మొత్తం హిస్టరీ కూడా చూడండి, ఏవైతే ప్రజా ఉద్యమాల్లో ప్రజల ఆకాంక్షలతో, ప్రజల కాంక్షలతో పుట్టిన పార్టీలు కొనసాగుతూనే ఉన్నాయి. అది మనం చూడాల్సిన అంశం. కాబట్టి ఆ విధంగా మార్పులు తీసుకుంటూ వస్తాం. ముఖ్యంగా ఏంటంటే మీడియా, సోషల్ మీడియా ఇవి ప్రభావంగా తీసుకెళ్ళడం. ఇంతకుముందు ఎలా ఉండేది, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన విషయాలు మరుసటి రోజు పేపర్లో వస్తే మనం చూడాలి, అంతే సార్. అవును. ఇప్పుడు ఏముంది, నేను మీరు మాట్లాడుతుంటే డైరెక్ట్ లైవ్ చూస్తారు, ల్యాగ్ కూడా ఉండదు, ఈవెన్ 1 సెకండ్ ల్యాగ్ కూడా ఉండదు. అటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగంలో ముందుకు వెళ్ళడం వల్ల మన ఆలోచనల్ని ప్రజలకు తీసుకువెళ్ళడం ఇప్పుడు సాధ్యమవుతుంది, సులభం అవుతుంది. కాబట్టి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ పెరగడం వల్ల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ ఏజ్లో మనకు వెళ్ళడం వల్ల, సో సమయం అన్నది, మీరు ఇదే ప్రశ్న అడుగుతారు, ఇంకా 3 నెలలే ఉన్నాయి కదా అని చెప్పేసి అడుగుతారు, అదే అడుగుతారు. కాబట్టి అది ముందే ఊహించి నేను చెబుతున్నాను.
కాబట్టి ఈ విధంగా ఉన్న కమ్యూనికేషన్ ఆలోచనలు త్వరగా వెళ్ళిపోగలవు ప్రజలకి. ఓకే, అంటే చాలా తక్కువ టైం ఉంది కదా, జనరల్గా ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తేనే కానీ సక్సెస్ కాలేము ఉంటుంది. ఈ పార్టీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇదేమి జస్ట్ ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు, ఇది ప్రజా జీవితంలో మార్పులు తీసుకురావడానికి వచ్చిన పార్టీ. వాళ్ళ ఆలోచన విధానాలు, రాజకీయాలంటే యువతరం రావాలని నేను ఎప్పుడు అంటుంటాను. అవును, కరెక్ట్ సార్. ఎందుకంటే ఇంతకుముందు స్టూడెంట్ బాడీస్ ఉండేవి, స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ జరిగేవి, కాలేజెస్లో కూడా యూనియన్స్ ఉండేవి. అప్పుడు ఏమంటే ఒక స్టూడెంట్ లీడర్షిప్ వచ్చేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ స్టూడెంట్ లీడర్షిప్ పక్కన వెళ్ళిపోయి ఫ్యామిలీ లీడర్షిప్ వచ్చింది. ఆ కుటుంబంలో వాళ్ళు రాజకీయాలంటే ఆ కుటుంబానికే పరిమితము, ఆ కుటుంబ పాలన, ఈ విధంగా వచ్చాం. అందువల్ల ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే యువతరాన్ని ప్రోత్సహించడం, యువతరంలో ఉన్న లీడర్షిప్ను బయటికి తీసుకురావడం, ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రధానంగా ఈ పార్టీ కృషి చేస్తుంది. మేమంటాము పార్టీ ద్వారా స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ కూడా జరిపించాలి అని చెబుతాను ఇప్పుడు నేను. ఎందుకంటే మా అబ్బాయి పిలానీలో చదివాడు, రాజస్థాన్లో. పిలానీలో ఎలక్షన్లు జరుగుతాయి. మా అబ్బాయి స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్గా ఎలక్షన్లో ఎన్నికయ్యాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఓట్ అంటే ఏంటి, మనం ఏ విధంగా మన పాలసీలను తయారు చేయాలి, మన మేనిఫెస్టో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆ స్థాయి నుంచే వాళ్ళకి ఎదిగినప్పుడు రేపు ఎన్నికల ప్రాధాన్యత వాళ్ళు గుర్తిస్తారు. ఎన్నికలు ఏం చేయగలవు అన్నది వాళ్లకు విద్యార్థి జీవితాల్లోనే వాళ్లకు అర్థమవుతుంది. అందువల్ల ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో మన 46% ఓటేశారు. మనం అనుకుంటాం ఇంత యూత్ ఉంది, ఇంత ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళలో ఆ రాజకీయ చైతన్యం లేదు. ఆ రాజకీయ చైతన్యం అన్నది తీసుకురావాల్సింది కూడా ఈ రాజకీయ పక్షాల యొక్క ప్రధానమైన పాత్ర. మనల్ని, మన కోటరీని, మనకు సంబంధించిన వాళ్ళని పరిరక్షించుకోవడం కాదు, సర్వసాధారణ ప్రజలకు, ముఖ్యంగా యువతరంలో రాజకీయ చైతన్యం తీసుకొస్తే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం బయటకు వస్తుంది. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఇంకొక ఉద్దేశం చైతన్యం, ముఖ్యంగా యువతరంలో తీసుకొచ్చి యువ నేతృత్వాన్ని మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ లీడర్షిప్ టు ది సొసైటీ. సమాజానికి మనం నాయకత్వం ఇవ్వగలగాలి. దానికోసం ప్రధానంగా పాటుపడుతుంది. ఈవెన్ గ్రామ పంచాయతీల నుంచి కూడా పనిచేస్తాను. గ్రామ పంచాయతీల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్నాయి. అక్కడ ఎవరైతే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు అవుదాం అనుకుంటే వాళ్ళందరికీ త్వరలో ట్రైనింగ్ క్లాసెస్ పెడతాం. ఒక సర్పంచ్ ఏం చేయగలడు? ఒక ములకనూరు గురించే మాట్లాడుతున్నాం మనం, ఒక గంగిదేవిపల్లె గురించే మాట్లాడుతున్నాం, ఒక మరియపురం గురించి మాట్లాడుతున్నాం. అన్ని గ్రామాలు ఎందుకు అవ్వట్లేదు? చైతన్యం లేకపోవడం. ఇవి కనుక సర్పంచుల్లో చైతన్యం తీసుకురాగలిగితే, నేను ఇంతకుముందు చెప్పినట్టు డీసెంట్రలైజేషన్ వ్యవస్థ తీసుకురాగలిగితే వాళ్ళలో అప్పుడు రాజకీయాలు పరిపక్వ దిశకు చేరుకుంటాయి. లేకుంటే ఇది ఎప్పుడు కూడా పైనుంచి వచ్చే ఇది కాకూడదు, ఎప్పుడు కూడా ప్రజల నుంచి జరగాలి. ఎందుకంటే భారతదేశం వచ్చేసి గ్రామాల్లో నివసిస్తుంది, గ్రామాల్లో చైతన్యం రావాలి, గ్రామాల్లో నాయకత్వం పెరగాలి. అలా పాతకాలంలో ఉండేది. ఎందుకంటే మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి మహారాష్ట్రలో ఉన్న చీఫ్ మినిస్టర్లు చాలామంది గ్రామం నుంచి సర్పంచ్గా, ఆ తర్వాత వార్డు మెంబర్గా, జిల్లా పరిషత్ మెంబర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ విధంగా వచ్చారు అంచెలంచెలుగా. శరద్ పవార్ గారు వచ్చు, విలాసరావు దేశ్ముఖ్ కావచ్చు, అనేక మంది, పృథ్వీరాజ్ చవాన్ గారు కావచ్చు, వీరందరూ కూడా, ఎస్బి చవాన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఎదిగిన వ్యక్తులు. ఆ విధమైన చైతన్యం ఇక్కడ తీసుకురావాలి. అప్పుడు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది, కోఆపరేటివ్స్ పెరుగుతాయి. నిన్ననే మాట్లాడారు ప్రధానమంత్రి గారు, గ్రామాలలో ఈ సహకార సంస్థల యొక్క ప్రాధాన్యం పెరగాలి అని. అంటే సహకారం అంటే అందరం కలిసి చేసే విధానంలో ఆ లీడర్షిప్ డెవలప్ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ పనిచేస్తుంది. మంచి ఆశయం సార్. యాక్చువల్లీ మీరు పదే పదే అంటున్నారు కుటుంబ పాలన, కుటుంబ పాలన, కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయి పాలన అంతా. అంటే ఎవరినన్నా పర్టికులర్గా ఉద్దేశించి అంటున్నారా, అయితే క్యాజువల్గా అంటున్నారా? జనరల్ మనం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ లీడర్షిప్ డెవలప్ చేయకపోవడం వల్ల రాజకీయాలంటే దీస్ ఆర్ పొలిటికల్ ఫ్యామిలీస్ అని కూడా బ్రాండింగ్ చేస్తున్నాయి. బట్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ బి పొలిటికల్ ఫ్యామిలీ అంటాను నేను. వై పొలిటికల్ ఫ్యామిలీస్ ఓన్లీ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఫ్యూ పీపుల్? కొంతమందికి ఎందుకు దాన్ని పరిమితం చేయాలి? ఎందుకంటే రాజకీయాలు మనకు సంబంధం లేదని చాలామంది అనుకుంటున్నారు, కానీ మన జీవితంలో ప్రతి విషయాన్ని రాజకీయమే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేరియంట్ ఏదో వస్తుందన్నారు, మరి మీరు రేపు మాస్క్ ధరించాలా లేదా అని వీళ్ళే నిర్ణయిస్తారు. 1 లీటర్ పెట్రోల్కి, డీజిల్కి ఎంత ఖర్చు చేయాలో వీళ్ళే పెడతారు, రేట్లు ఎంత పెట్టాలో చేస్తారు. మీ ఫీజు ఎంత కట్టాలి, మీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి, మీ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తాయి, ఇవన్నీ కూడా వీళ్ళే నిర్ణయించేది. మన జీవితంలో ఇంత ప్రధానంగా చోటు చేసుకుంటున్న రాజకీయాల్ని మాకు సంబంధం లేదని ఎందుకు అనుకుంటున్నారు? కాబట్టి దానికి రాజకీయ చైతన్యాన్ని సృష్టించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇంకోటి ఏం వినిపిస్తుందంటే సార్, బయట కావాలని చెప్పేసి జగన్ గారు వైసీపీ నుంచి మిమ్మల్ని పార్టీ పెట్టించారు. ఎందుకంటే మీరు ఇంతకు ముందంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి, జనసేనలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లని చీల్చేందుకే
మిమ్మల్ని పార్టీ పెట్టించారని చెప్పేసి కొంతమంది ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? మాట్లాడతారు ఇలాగా మాట్లాడేదానికి, ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నాయి మన ఆలోచన విధానం. ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది దురదృష్టకరం. అందుకనే చెప్పాను, ఓట్లు చీల్చడానికి రాలేదు, మేము సీట్లు చీల్చి కుర్చీలో కూర్చోడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పాను. ఓట్లు చీల్చే విధానం కాదు, మేము మా భావాలను చేసి సీట్లు గెలుచుకొని సుపరిపాలనను అందిస్తాం. ఈ విధంగా ఎవరినో వెళ్ళి ఎవరితో సపోర్ట్ తీసుకోవాల్సిన ప్రజలు మాతో ఉన్నారు. ప్రజల మద్దతు మాతో ఉంటుంటే ఎవరి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా డిస్కరేజ్ చేయడానికి, బురద చల్లడానికి ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. అంటే మీరు ఈ మధ్యన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి, అందుకోసమే వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో అని కొంతమంది అంటున్నారు. నేను ఎప్పుడు వ్యాఖ్యలు చేయను. జనరల్గా వ్యాఖ్యలు చేసినా కూడా ఒక సందర్భానికి బట్టి చేస్తుంటాను అంతే. ఎవరైనా మంచి చేస్తే మంచి అని కూడా అంటుంటాను. ఎవరైనా మంచి చేస్తే మంచి, ఈ స్కీమ్ బాగుంది, నా స్కూల్లో నాడు నేడు ఇచ్చారు, మా స్కూల్ బాగుపడింది, మొన్న మేము మా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోగలిగాము, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ చెప్పండి. ఇదే రాజనీతిజ్ఞత. ఇప్పుడు ఏంటంటే మనం కేవలం ప్రతిదీ రాజకీయాల రూపంలోనే చూస్తున్నాం, కానీ రాజనీతిజ్ఞత సైడ్లో మనం వెళ్ళాలి, స్టేట్స్మెన్షిప్ వైపు వెళ్ళాలి అన్నదానికి ప్రధానంగా మేము కోరుకుంటున్న ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మీరు అంటున్నట్టు ఎవరో పెట్టించారు, అందుకనే చెప్పాను, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ. ప్రత్యేక హోదా గురించి మీరు స్పెషల్గా మాట్లాడుతున్నారు, బట్ మీకు అధికారం ఇస్తే ఒకవేళ ఏం చేస్తారు? ప్రత్యేక హోదాని ఎలా సాధించగలుగుతారు? అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ రాకముందే ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఈరోజు చెప్పాను. ప్రత్యేక హోదా ఎలక్షన్ ముద్ద కాకూడదని కూడా అన్నాను. అన్ని పార్టీలు కలిసి గనక మనం పనిచేస్తే వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ప్రత్యేక హోదా ఎలక్షన్ ముందే తెచ్చుకోవాలి. ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా గురించి మెన్షన్ చేయకూడదని ఈరోజు చెప్పాను. ఇదేంటంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ అని పెట్టేసి మనం ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇంకా మోసగించకూడదు ప్రజలు. అందరూ రండి, అన్ని పార్టీలు రండి, వదిలేద్దాం, మన పార్టీ వదిలేసి మన రాష్ట్రం గెలవాలి అన్న దాని గురించి అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టింది. ప్రత్యేక హోదా మన హక్కు. చూడండి, ఈ బ్యాడ్జ్ పెట్టుకున్నాం ఈరోజు. ఎస్, ప్రత్యేక హోదా ఈజ్ ఆంధ్రప్రదేశ్ హక్కు. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ హక్కు. కాబట్టి నేను మీకు కూడా ఒక బ్యాడ్జీ ఇస్తాను, ఆ బ్యాడ్జీ కూడా మీరు ధరించండి అన్నది మా సంకల్పం. మీరు జగన్ గారు పెట్టినటువంటి, మీరు ఇందాకే చెప్పారు, అమ్మఒడి కావచ్చు, లేకపోతే స్కూలు నాడు, అమ్మఒడి కరెక్ట్ కాదని చెప్పాను, చెప్పారు. ఎస్, నాడు నేడు స్కూల్ గురించి, నాడు నేడు స్కూల్స్ కానీ హాస్పిటల్స్, ఎప్పుడైనా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తామో మనకు అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజల ఆదాయం సేవ్ చేయడానికి మంచి హాస్పిటల్ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి వాళ్ళు అనవసరంగా చేస్తున్న ఖర్చు ఏదైతే ఉంటో ఖర్చు తగ్గుతుంది, వ్యక్తి యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, వ్యక్తి ఆనందంగా జీవిస్తాడు. తను సంపాదించింది విద్యకు వైద్యానికే ఖర్చు పెడుతుంటే మనిషి ఎప్పుడు స్థాయి పెరుగుతుంది? ఇప్పుడు చూడండి, వైట్ రేషన్ కార్డులు పెరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో. మరి ఇన్ని ప్రభుత్వాలు పనిచేస్తుంటే మా ఉద్దేశం జై భారత్ నేషనల్ పార్టీది ఏమంటే 5 సంవత్సరాల్లో ఒక్క వైట్ రేషన్ కార్డు లేకుండా చేయాలి. అదే ప్రభుత్వం అంటే. వైట్ రేషన్ కార్డు లేదు అంటే ఏ సంక్షేమ పథకాలు కూడా రావు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం ప్రజలు చూడకూడదు. ప్రజలు మేమిస్తాం ప్రభుత్వానికి అన్న స్థాయికి తీసుకొస్తే అది నిజమైన ప్రభుత్వం. ప్రజలను ఎప్పుడూ కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తారు చూసే విధంగా చేస్తూ ప్రభుత్వాలు ఆ విధంగా ఆడుకుంటున్నాయి. ఎప్పుడు కూడా దేహి అని ప్రభుత్వం వైపు చూడాలి, అది కాదు ప్రభుత్వాలు. మన ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది మన రాష్ట్రం విడిపోయి, 2 రాష్ట్రాలు విడిపోయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారే తప్పించి కించిత్ ఒక్క అడుగు కూడా ముందుకు పడిందే లేదు అసలు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. మరి మీరు కొత్తగా వచ్చిన పార్టీతోటి, కొత్తగా పుట్టిన పార్టీతోటి ఏ రకంగా అడుగు ముందుకు వేస్తాను? ఇది బియాండ్ పార్టీస్ అని చెప్పాను నేను. ఇది బియాండ్ పార్టీస్. ఇది ప్రజా ఉద్యమం తీసుకురావడానికి, ప్రజా ఉద్యమం, బియాండ్ పార్టీస్ అన్ని వదిలేద్దాం పక్కన, అందరం కలుద్దాం. జల్లికట్టు తెచ్చుకున్నారు తమిళనాడు వాళ్ళు, మరి ఎలా తెచ్చుకున్నారు? అందరూ కలిశారు. ఇక్కడ మనం ఏంటంటే ఎవరికి క్రెడిట్ వెళ్తుందో అన్నదాంట్లోనే కొట్టుకుంటుంటాం. ఇది వస్తే ఎవరికి ఓట్లు పడతాయి, మనది చుట్టూ రాజకీయం ఎప్పుడు కూడా ఓట్ల రాజకీయంలోనే నడుస్తుంటుంది. మరి ఎందుకు తీసుకురాకూడదు మనం? అందరూ అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో మేము స్పెషల్ స్టేటస్ తెస్తామని, కానీ ఎవరు తెచ్చారు? బీజేపీ అన్నది, కాంగ్రెస్ అన్నది, తర్వాత ఇక్కడున్న పార్టీలు అన్నాయి. మళ్ళీ ఇంకా అలాగే ఉండిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. జూన్ 24న 10 సంవత్సరాలు పూర్తవుతుంది. మన హైదరాబాద్ కామన్ క్యాపిటల్, అది కూడా జూన్తో అయిపోతుంది. కాబట్టి దీన్ని కూడా పొడిగించుకోవాలి. ఎందుకు? ఆ విభజన చట్టంలో ఇచ్చిన కామన్ క్యాపిటల్ ఇచ్చినప్పుడు అది ఇద్దరి ఉమ్మడి సంపద. అది ఇప్పటికీ ఆ ప్రాపర్టీస్ డివైడ్ అవ్వలేదు. ఇంకా కూడా మన అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవ్వలేదు.
ఎప్పుడు కూడా రాజకీయాలు ఏంటంటే ఏదో ఒక ఇష్యూ చూపి ఆశ కల్పించి దానికోసం మేము తెస్తామన్న ఆశలో ప్రజల్ని ఏ విధంగా మోసగించాలి అన్నదే రాజకీయం అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు గో బియాండ్ పాలిటిక్స్ అన్నది జై భారత్ నేషనల్ పార్టీ సంకల్పం. మీ మీద ఇంకొక విమర్శ కూడా ఉంది, అది కేఏ పాల్ గారు చేస్తూ ఉన్నారు. మీరు 1000 కోట్లు తీసుకొని వేరే వ్యక్తి దగ్గర పార్టీలు పెట్టారని, పార్టీ దగ్గర తీసుకొని పెట్టారని, బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుందని, ప్రజాశాంతి పార్టీ ఓట్లు చీల్చేందుకే మీరు రాజకీయాల్లో వచ్చారు, మీరు అందుకే పార్టీ పెట్టారు. కేఏ పాల్ గారి మీద నాకు చాలా గౌరవం, నన్ను తమ్ముడు అని సంబోధిస్తారు. ఆయన ఏ సందర్భంలో ఆయన మాట్లాడో ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం నేను ఎప్పుడు ఇస్తాను. స్టీల్ ప్లాంట్ గురించి కలిసి పనిచేద్దామని వెళ్ళాను నేను. ఆయన ఏ సందర్భంలో మాట్లాడారు ఆయన విఘ్నతకే వదిలేస్తాను. మీరు పార్టీ పెట్టగానే మాట్లాడారు? ఉండొచ్చు, నేను వినలేదు జనరల్గా. ఆ తర్వాత ఏంటంటే మామూలుగా ఫిజిషియన్ శాంపుల్ నాట్ ఫర్ సేల్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఇంకా నన్ను కొనుక్కునేవాడు ఇంకా పుట్టలేదు ఈ దేశం. పుట్టరేమో, పుట్టరు కూడా. నేను ఉన్నంత వరకు నన్ను కొనుక్కునేవాడు పుట్టడు. అమ్ముడు పోయేవాడు అంటే ఎప్పుడో అమ్ముడైపోయేవాడు. మా అమ్మ నాన్నలు ఆ సంస్కారం ఇచ్చారు నాకు. మా అమ్మా నాన్నలు ఆ సంస్కృతి ఇచ్చారు. ఆ కుటుంబంలో పుట్టినవాడిని నేను. కాబట్టి దిస్ ఐటమ్ ఈజ్ నాట్ ఫర్ సేల్. నాట్ ఫర్ సేల్, బాగా చెప్పారు సార్. ఇది ఇప్పుడు మీరు చెప్పిన మాట మీ కింద క్యాడర్లో కావచ్చు, లేకపోతే మీ అభిమానుల్లో కావచ్చు, లేదా పార్టీని అభిమానించే వాళ్ళలో కూడా ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకుంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నాకేం ఎవరిని ఇది చేయాల్సిన అవసరం లేదు, మాటలు చెప్పి ప్రజల్ని మోసగించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పగలను, ఆ ధైర్యం ఉంది నాకు. మీరు ఒక మాట అన్నారు, పార్టీ చీకట్లో ఉంది, మొత్తం రాష్ట్రం అంతా చీకట్లో ఉంది, చిరుదీపం నా పార్టీ రూపంలో పెడుతున్నాను, ఆ దీపం చూడడానికి మా అమ్మగారు కూడా వచ్చారు అని చెప్పేసి పార్టీ పెట్టినప్పుడు మీరు కామెంట్ చేశారు. పార్టీ పుట్టినప్పుడు చెప్పాను. పార్టీ పుట్టినప్పుడు సారీ పార్టీ పుట్టినప్పుడు చెప్పాను. మా అమ్మ ఇప్పుడు కూడా తన టీచర్, మా అమ్మగారు స్కూల్ టీచర్. సో మాకు ఎప్పుడు కూడా సమాజంలో ఎప్పుడు తిట్టొద్దు ఎవరిని అని చెప్పింది. కరెక్ట్. ఆ తిట్టేదన్నది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దామని. అందుకని విన్స్టన్ చర్చిల్ గారు కూడా ఒక మాట అంటారు, దారిన మరుగుతున్న కుక్కలన్నిటి మీద మనం రాళ్ళు వేసుకుంటూ వెళ్ళాలంటే నువ్వు నీ గమ్యాన్ని చేరుకోలేవు అంటాడు. సో మా అమ్మ కూడా అదే చెప్పేది, ఎప్పుడు ఎవరిని తిట్టకు, అది వాళ్ళ విఘ్నతకు వదిలే. చీకటి ఉందా, చీకటిని తిట్టొద్దు ఎప్పుడు. వీలైతే ప్రయత్నం చేస్తే ఒక చిన్న దీపం పెట్టు, ఆ చీకటిని పారద్రోలడానికి నువ్వు ప్రయత్నం చేయని చిన్నప్పుడు మా అమ్మ మాకు చెప్పారు. కాబట్టి అదే మాకు ధ్యేయం. చీకటిలో ఉన్నప్పుడు చీకటిని తిట్టొద్దు, చిరు దీపాన్ని వెలిగించన్నది ఆ రోజు పార్టీ పుట్టినరోజు కూడా అదే వాక్యం చెప్పాను. మా అమ్మ నాకు చిన్నప్పుడు ఏది నేర్పించిందో ఆవిడ యొక్క బోధనల ద్వారా ఈరోజు నేను కూడా ఒక చిరు దీపాన్ని ఇక్కడ వెలిగిస్తున్నాను. ప్రయత్నిద్దాం ఈ చీకటిని పోగొట్టడానికి అన్న. సో జై భారత్ పార్టీలో ఉండే నేతలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, లేదు అంటే కార్యకర్తలు కావచ్చు, ఎవ్వరూ కూడా అస్సలు దుష్ప్రచారానికి కానీ లేకపోతే దూషణలకు కానీ పాల్పడరు, ఇది గ్యారంటీ? గ్యారంటీ. ఇష్యూ బేస్డ్ మాట్లాడతాను. అది పర్సనల్ లెవెల్లో మాట్లాడేంత సంస్కారం లేని వాళ్ళం కాదు. ఎవరిని పర్సనల్గా దూషించడం. అవతల వాళ్ళు మాట్లాడినవాడిని. గాంధీ గారి సిద్ధాంతం. ఈ రోజుల్లో అది కుదురుతుందంటారా? ఈ పార్టీ పుట్టింది మార్పు తీసుకురావడానికి. మూసపోసిన రాజకీయాలను మార్చి రాజకీయాలంటే రాజనీతి అని చెప్పి చూపించడానికే పుట్టింది ఈ పార్టీ. అది ముందు మన నుంచి, చారిటీ షుడ్ బిగిన్ అట్ హోమ్ అంటారు. మనం చెప్పే విషయాలు మన ఇంటి నుంచి మొదలవ్వాలి. నేను చెప్పే విషయాలు పార్టీ నుంచి మొదలవుతాయి. సో రాబోయే రోజుల్లో మీ సంబంధించి అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బంధుమిత్రులు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా మీతో పాటు కలిసి రారు అసలు, అంతే కదా? అంటే రాజకీయాల్లోకి రారు, ఏ పదవులు అనుభవించడానికి. రైట్. మీ పార్టీ పేరుతోటి ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు, దాంట్లో చాలా వివరాలు పెడుతున్నట్టు, దేనికి సంబంధించి పెడుతున్నారు? అందులో వివరాలు అనేక విషయాల గురించి పెడతాం. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఎడ్యుకేట్ చేయడం మాది. ఏదైనా కూడా ఈ వెబ్సైట్ చూస్తే మనకేదో కొంత జ్ఞానం దొరికిందిరా అని వెళ్ళగలగాలి. అనేక ఇష్యూస్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అనేక విషయాల గురించి, వైట్ రేషన్ కార్డ్స్ గురించి మాట్లాడతాం, అప్పులు ఎన్ని ఉన్నాయో మాట్లాడతాం. ప్రజలందరికీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ వల్ల వాళ్ళు ఒపీనియన్ ఫామ్ చేసుకో. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉండదో ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొడతారు. ఇన్ఫర్మేషన్ ఉన్నవాడిని ఎప్పుడు కూడా భావోద్వేగాలతో రెచ్చగొట్టలేము, ఎందుకంటే ఇది అడుగుతాడు, మీ గవర్నమెంట్లో ఇది చేశారు, ఎందుకు వైట్ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి, దీనికి చెప్పండి సమాధానం. కాబట్టి నాలెడ్జ్ బేస్డ్గా ఎప్పుడు మనం డెవలప్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అన్నది పక్కకు పోయి ఇష్యూ బేస్డ్. నేను అన్ని టీవీ ఛానల్ని అడుగుతాను, స్టేట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, మెయిన్ వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురండి. ఆల్ పార్టీ ప్రెసిడెంట్స్ కానీ మెయిన్గా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకురండి, రప్పించాలి. మేము రెడీగా ఉన్నాం. ఇష్యూ బేస్ మీద మాట్లాడదాం. మనం ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు, కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు.
అది చీప్ లెవెల్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటే. అదే మార్చాలి కదా, ఎవరో ఒకరు మార్చాలి కదా. మనం అందరంలో పడి మనం కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం చాలా సులభం, కానీ ప్రవాహానికి ఎదురీగడం చాలా కష్టం. ఆ ఎదురీత కోసమే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో 175 స్థానాల్లో కూడా పోటీ చేయబోతున్నారా? ఎస్, డెఫినెట్గా. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నేను ఇండివిజువల్గా మాట్లాడాను, మా కమిటీస్ ఉన్నాయి, అవి నిర్ణయిస్తారు. బట్ అదర్వైజ్ విశాఖపట్నం ఎప్పుడు కూడా నాకు చైతన్యం, జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు కూడా చైతన్యం గురించి మాట్లాడుతుంది. గత ఎన్నికల్లోనే చైతన్యవంతమైన ఓటర్లను అక్కడ చూసాం. కాబట్టి అటువంటి చైతన్యం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలన్నది మా కోరిక. ఇప్పుడు 175 మంది అభ్యర్థులు మీకోసం రెడీగా ఉన్నారా? వస్తున్నారు చాలామంది. పార్టీ యొక్క భావాలు ఇవి తెలుసుకొని చాలామంది అప్రోచ్ అవుతున్నారు మనకి. చాలామంది వాళ్ళ బయోడేటాస్ అవి పెట్టుకొని చదువుతూ మనం తీసుకెళ్తాం. మన ఆశయాలు తీసుకెళ్లేవాళ్ళు, ప్రజలలో ఆ విధమైన భావజాలం తీసుకెళ్లేవాళ్ళు, ఆ విధమైన మార్పు తీసుకొచ్చే వాళ్ళ గురించి చూస్తున్నాం. అలా చాలామంది స్పందిస్తున్నారు. పార్టీ డబ్బులు ఖర్చు పెట్టదు ఎలక్షన్స్లో, అలాగే అభ్యర్థులు కూడా ఖర్చు పెట్టే అవకాశాలు లేవు. వాళ్ళు ఏదైనా పర్సనల్గా పెట్టుకుంటే ఏమో తెలియదు, కానీ మీరైతే ఒప్పుకోరు దానికి. సో ఇలాంటి కండిషన్స్లో అసలు ఇవాళ ఎలక్షన్ అంటేనే ఓటు నోటు ఇలా అయిపోయింది పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో ఎలా నెగ్గుకు రాగలుగుతారు? మీడియా మాతో ఉంది కాబట్టి నెగ్గుకు రాగలం అన్నది నా కాన్ఫిడెన్స్. మీడియా మాతో ఉంది. ఎందుకంటే మీడియా కూడా ఎప్పుడు కూడా చక్కని విషయాలు, సత్యం అన్నది ప్రజలకు చేర్చాలన్నది మీడియా యొక్క ఉద్దేశం. మా ఉద్దేశం కూడా అదే, సత్యం చేర్చాలి ప్రజలకు. మీరు కూడా సత్యం చేరాలనుకో, మన ఇద్దరం కలిస్తే కరెక్ట్గా ఇవన్నీ అవసరం ఉండవు. మనకున్న మినిమం ఖర్చుతో ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన ఖర్చులో మనం క్యాంపెయినింగ్ చేయవచ్చు. అందుకనే అన్నాను, ఇప్పుడు వచ్చిన డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ రెవల్యూషన్స్, వీటిలలో ప్రజల వద్దకు చేరడం చాలా సులభమైంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నాం, మనం అనుకుంటున్నాం రూరల్ ఏరియాస్లో కూడా వెళితే కూడా వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గరగా ఉన్నాయి. వెళితే గుర్తుపడతారు ప్రజలు, సార్ బాగున్నారా అంటారు. అంటే ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. మీరు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అప్పట్లో ఉండేది కాదు, కానీ ఇప్పుడు వెళితే అందరూ కూడా సార్ ఆ టీవీలో ఇది చెప్పారు, మా పిల్లలకి ఇది మీరు మాట్లాడారు, మీరు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇవి ముఖ్యంగా అమ్మలు మాట్లాడుతుంటారు చాలా మంది. అంతకంటే కావాల్సిందే ఉంది. యాక్చువల్లీ మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్గా, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్గా, తర్వాత చాలా హానెస్ట్ ఆఫీసర్గా, చాలా సక్సెస్ఫుల్ ఆఫీసర్గా మిమ్మల్ని అందరం చూసాము పోలీస్ వ్యవస్థలో. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అలాగే చూడొచ్చా మిమ్మల్ని? అలా ఆశించవచ్చు? డెఫినెట్గా అదే కదా మన ఉద్దేశం. మార్పు తీసుకురావాలి ప్రజల్లో. మోసపోసేదిన విధానాలు కాదు, ఆలోచన విధానాలను మార్చున్నట్టు ఒక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలన్నది ప్రధానమైన సంకల్పం. అదే చెప్పాను, ఒక్క వైట్ రేషన్ కార్డు లేని రాష్ట్రంగా తయారు చేయాలన్నది మా సంకల్పం. ఆ విధంగా తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని. కొన్ని సీట్స్ తోటి మీరు కనుక గెలిస్తే ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటారు రాబోయే రోజుల్లో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి పొత్తు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పొత్తులు ఎత్తులు ఏమీ లేవు. ప్రజలను రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే ఏమంటున్నారు, ఒక పార్టీ 175కి 175 అంటున్నారు, ఇంకొకరు సర్వేలో చేసి 140, 160 వస్తాయని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకు ఒకటి అసెంబ్లీలో ఉండాలి. లేకుంటే ఏమవుతుంది, ఇది రాచరికమే అవుతుంది. మేము ఏం కావాలనుకుంటే అది చేయగలమన్న ఒక దీంతో వెళ్ళిపోతుంటే లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటివన్నీ కూడా, ఎవరి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా మరుగున పడతాయి. ఎందుకంటే మా దగ్గర ఇంత స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. మీ గొంతుకలు వినిపించాలంటే గొంతుకలు వెళ్ళాలి అక్కడికి. అది కూడా ఆలోచించుకోండి. ఫైనల్గా అది మా గురించి కాదు, ప్రజల గురించి చెప్తున్నాను నేను. లేకుంటే మళ్ళీ అనుభవించాల్సిందే. ఏముంది? ఫైనల్గా ఒక్కటి చెప్పండి సార్, మొత్తం అంటే మీరు పార్టీ నేమ్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు రాజకీయ నాయకులు కానీ లేకపోతే బాగా ప్రామినెంట్ పర్సనాలిటీస్ కానీ ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని అభినందించారా? చాలామంది మాట్లాడారు నాతో. సర్వసాధారణ వ్యక్తులు చాలామంది కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆర్డినరీ పీపుల్ ఒక హోప్ తీసుకొచ్చారు సార్ మీరు. ఆ హోప్తో మేమందరం కూడా ఉన్నాం. మేమందరం మీరు ముందుకు నడవాలి, మీరు లాంగ్ టర్మ్గా పనిచేయాలన్నాను. అది నాకు వదిలేసేయండి, ఖచ్చితంగా ఉంటాను నేను అన్నది చాలామంది. ఎందుకంటే ఈ మధ్య పెద్దవాళ్ళందరూ కూడా అయ్యో ఎందుకు రొచ్చులో దిగారని కొంతమంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను అదే చెప్పాను, మీ ఇంటి ముందు డ్రైనేజ్ వెళ్తుంటుంది సార్, ఆ డ్రైనేజీలో మున్సిపల్లో పనిచేసే ఒక మా పారిశుద్ధ్య కార్మికుడు ఆ డ్రైనేజీలో దిగకుంటే, దాన్ని శుభ్రం చేయకుంటే మీరు ఆ ఇంట్లో ఉండలేరు. మరి రాజకీయాలు మురికి పడిపోతున్నాయి, రాజకీయాలన్నీ ఈ విధంగా తయారవుతున్నప్పుడు ఎవరో ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా నేను దిగుతున్నాను దాంట్లోకి. నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను డిస్కరేజ్ చేయకండి, నేను ముందుకు వెళతాను. నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయండి. ఎందుకంటే డిస్కరేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను చెప్పాను, నాకు ఆ ఓపిక ఉంది, నాకు ఆ వెళ్ళే ధైర్యం ఉంది,
నేను వెళ్తాను, ఏమైనా పర్లేదు. ఫైనల్గా ప్రజలు గెలవాలన్నది నా సంకల్పం. ఇంటెలెక్చువల్ పర్సన్ మీరు, ఇంటెలెక్చువల్గానే పార్టీని అలాగే ముందుకు తీసుకెళ్లాలని అందరూ ఆలోచించే దిశగా నిజంగా మీ పార్టీ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ సార్. జై భారత్. జై భారత్. థ్యాంక్ యూ.